జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డమ్మో డమ్మ డమ్మో డమ్మ డమ్మో డమ్మ ఏ డమ్మక్క, ఏమైంది అలా అరిచావు? ఏం జరుగుతుందో అని. ఏదైనా జరిగితే అరవాలి, జరగకముందే కూత పెడతావెందుకు? ప్రమాదం వచ్చేలాగుంటే నయనం చెప్తుంది కదా డమ్ము. ఆ విషయం కన్న తల్లికి తెలియకుండా ఉండదు కదా. నా గురించి మా అమ్మకు తెలిసాకే అందరికీ తెలిసింది. ఇక్కడికి నేను ఏ పని మీద వచ్చానో ఈ డమ్మక్కకి తెలిసినట్టు మాట్లాడుతోందేంటి? మనెవ్వరికీ ఏమీ కాదు, అనవసరమైన ఆందోళన వద్దు. విక్రాంత్, సుమన ఆ బాక్స్ పట్టుకుని తిరుగుతోంది. తన మెడలో ఆ నెక్లెస్ పెట్టు. నేనా? నో బ్రో. సిగ్గుపడతావేంట్రా? ఇది సిగ్గు కాదు, చిరాకు. నాకు తెలుసు బావగారు, మీ తమ్ముడికి నేనంటే పడదు. నా ఒంటి మీద నెక్లెస్ పడేలా చేస్తారా? చెల్లి, ఏంటిది? అమ్మకన్నీ తెలుసులేక మా సంసారం మీలా పచ్చగా ఉండుంటే పచ్చలహారమే చేయించుకొచ్చేది. మీరు బాగుండడం కోసం ఆవిడ అప్పుల పాలు అవ్వాలా చిట్టి? గొడవెందుకులేమ్మా, ఆ నెక్లెస్ నేనే పెడతాలే. సమనా, ఇలా ఇవ్వు. డమ్మో డమ్మ ఇప్పుడు మళ్ళీ ఏమైందమ్మా? రాహుకాలం వచ్చింది. ఇప్పుడు నగానట్రా పెట్టరాదు. అంతేలే శ్యామలమ్మా, నువ్వు ప్రేమగా తెచ్చిందాన్ని సుముహూర్తంలో పెట్టుకుంటుంది సుమ్మి. అలాగే. ఇంకో మాట, తాతయ్య నీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నారు సుమన. నీకు నాగదోషం ఉందంట. నాకు సర్పదోషం ఉందా? అయితే నైనకు వల్లే వచ్చింటుంది. సుమన, తన వల్ల ఎందుకు వస్తుంది? పాముని నాగయ్య అని, ఆ పిల్లకి మావయ్య అని ఇంట్లోకి రప్పించేది మీ ఆవిడ. కర్మకాలి దోషాలు నాకు తగిలింటాయి. మూగజీవాలను కూడా వదిన ప్రేమిస్తుంది. నువ్వు అలా కాదు, మనుషుల్ని కూడా నీతో మాట్లాడడం వేస్ట్ అనుకునేలా చేస్తావు. విక్రాంత్ బాబు, నాగదోష పరిష్కార నిమిత్తం శాంతి పూజ చేసుకుంటే చాలు. అయినా చిన్న పూజలు ఎందుకు చేస్తాను? ఆశ్లేష బలి పూజ జరిపిద్దాం. పెద్దమాత, ఇదిగో సామాగ్రి, బయలుదేరండి. అదేంటయ్యా, వచ్చింది ఇవాళ పొద్దున్నే, సాయంత్రానికే వెళ్ళిపోమంటున్నారు? అనడానికి మేమెవరమని మీరు రెండో ప్రశ్న వేయకూడదమ్మా. అలా అని కాదమ్మా, నా కూతుళ్ళు మనవరాళ్లతో 2 రోజులైనా గడపాలనొస్తే 10 రోజులు ఉండాల్సి వస్తుంది. అన్ని రోజులు ఎందుకుంటాను? డమ్మో డమ్మ పర్లేదు, చెప్పేద్దులయ్యా. ఎందుకంటే 10వ రోజే మీ 2వ కూతురు సుమన దశదిన కర్మ చేయుదురు కాబట్టి. అదేంటయ్యా అలా మాట్లాడతారు? నీ కన్నబిడ్డ ఇంకో బిడ్డను కనకూడదని ఆమెను చంపడానికి వచ్చావు కదా మాత. మీరు సుమనాన్ని కడతెచ్చడానికి వచ్చారని మాకు తెలుసు.
ఎవరు మీరు? ఎలా తెలిసిన అడగకుండా ఎవరు అని అడిగినందుకు సంతోషం పెద్దమాత. మేము శివభక్తులం. విశాలాక్షమ్మ ఆజ్ఞానుసారం ఇక్కడున్నాం. నేను ఈ ఇంటి క్షేమం కోసమే ఆ పని చేశాను. తెలుసు మాత. నెమలినగా గుండెల మీదకు చేరిన తరువాత మెల్లగా ఊపిరితిత్తుల పనితీరునే మార్చేస్తుంది. కన్న తల్లిగా మీరు ఈ పని చేయకూడదు. కానీ మిగిలిన వాళ్ల కోసం ఈ త్యాగానికి ఒడికట్టారని అర్థం చేసుకొని నిన్ను వెంటనే ఊరెళ్ళిపోమంటున్నావు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది మాత. గానవి, అమ్మమ్మ ఎక్కడుందని చూస్తున్నావు కదా, ఇక్కడుంది చూడు. అదేంటి అత్తయ్య బ్యాగ్ తీసుకున్నారు? ఊరెళ్ళిపోతుందేమో. అప్పుడే వెళ్తావా అమ్మా? ఎందుకు? 4 రోజుల నుండి పోవచ్చు కదా. లేదమ్మా, నేను వెళ్ళాలి. ఇక్కడ ఉండే కొద్దీ భారం అవుతుంది. మీరొక్కరూ ఎక్కువ అవ్వరు పెద్ద పిన్ని. ఈ గాయత్రి నిలయం ఎంతమందిని సాకుతుందనుకున్నారు? మొన్నటిదాకా మా అత్తయ్య ఫ్యామిలీ ఫ్రెండ్ జాస్మిన్ని జశ్వంత్ని, నిన్నటిదాకా మా ఆయన లవరు. ఏయ్, లవర్ కాదు, గర్ల్ ఫ్రెండ్. రెండిటికి తేడా ఏంటో? ఇద్దరూ పర్స్ ఖాళీ చేయిస్తారు కదా. అదృష్టం ఏంటంటే మా వారి దగ్గర రూపాయి కూడా ఉండదు. ఏయ్, అలా ఇంటికుట్ని బయట వేసుకోకూడదమ్మా. నేనెక్కడేశాను బాబాయ్? మోయగలిగేంత బలం, తీసుకెళ్లి బయటేసే అంత ఓపిక నాకున్నాయా? గుర్తొచ్చింది, మీరు దుర్దపిన్ని కూడా సాకబడే లిస్ట్లోనే ఉన్నారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.